హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్కి మరొక పేరు జీసీడీ అంటారు. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్, హెచ్సిఎఫ్కి మరొక పేరు. ఇది ఒక్క వీడియో చూసినట్లయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క 4 మోడల్స్ కవర్ అవుతాయి. అవి ఏంటి అంటే నెంబర్సు, డెసిమల్సు, పవర్స్, ఫ్రాక్షన్స్, ఇవి 4 కవర్ అవుతాయి. మళ్ళీ ఈ వీడియో అనేది స్కూల్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరికీ యూజ్ అవుతుంది. ఏదైనా 3 నెంబర్లు తీసుకున్నాం అనుకో ప్రాబ్లంలో, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఈ 3 యొక్క నెంబర్ మల్టిపుల్ అయి ఉండాలి, లీస్ట్ చిన్న నెంబర్. హెచ్సిఎఫ్ అంటే ఈ 3 నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్. అంటే మీకు ఒక ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం అంటే మన ప్రాసెస్ ఏంటంటే 4, 8, 12. ఈ 3 నెంబర్లు దేంతో డివైడ్ అవుతుందో చూసుకోవాలి. 4 1s, 4 2s, 4 3s. తర్వాత ఇవన్నిటిని ఇంటూ వేయాలి. 4 1 2 3, 4 2s 8, 8 3s 24. ఇది ప్రాసెస్. దీనిలో షార్ట్ కట్ ఏంటి అంటే ఉన్న 3 నెంబర్లలో బిగ్ నెంబర్, పెద్ద నెంబర్ తీసుకోవాలి. 12 ఉంది చూడు, ఒక్కొక్కసారి ఫ్యాక్టర్ 12 కూడా కావచ్చు. కానప్పుడు ఒకసారి డబుల్ చేసి చూడాలి. డబుల్ అంటే 24 చూసుకున్నాం అనుకో, 4తో పోద్ది. 4 6, 8 3s, 12 2s, 24 ఎల్సిఎం అట్లా అయిపోతుంది. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే 4 8 12. అదే క్వశ్చన్కి 4తో 4 1s, 4 2s, 4 3s. ఓన్లీ ఇట్ సైడ్ ఉన్న నెంబర్లే తీసుకోవాలి. ఇంకొక స్టెప్ వచ్చింది అనుకో, దీనికి ఉంటేయాలి. ఇప్పుడు దీని హెచ్సిఎఫ్ ఏంటి అంటే 4. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 6, 72 తీసుకుందాం. దీని యొక్క ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఒక్కొక్కసారి పెద్ద నెంబర్ ఏది ఉంటుందో అదే అయి ఉంటుంది. 6 72 ఉందా, దీనిలో 6 తీసుకుంటే 6 1s, 6 12s, 6 12s 72. ఏమైంది? ఇదే అయింది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ తీసుకుందాం అనుకో, 6, 72 అంటే 6 1s, 6 12s. దీని హెచ్సిఎఫ్ ఏంటిది? 6. ఇట్ సైడ్ ఏముందో నెంబర్ అది ఒకటే ఉంటుంది హెచ్సిఎఫ్. మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చిన్న కాకుండా కొంచెం పెద్దగా చూద్దాం. 9, 18, 27. ఒక్కొక్కసారి ఈ నెంబర్ కాకుండా దీన్ని బిగ్ నెంబర్, పెద్ద నెంబర్ ఉంటుంది చూడు, దాన్ని డబుల్ కానీ త్రిబుల్ చేస్తే అదే ఎల్సిఎం అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 27 అనేది 9తో డివైడ్ అయ్యింది, కానీ 18తో కాదు. అలాంటప్పుడు పెద్ద నెంబర్ని డబుల్ చేసాం అనుకో 54 అవుతుంది. 54 అనేది 9తో డివైడ్ అయ్యింది, 18తో అయింది, 27తో అయింది. సరే, మనం ప్రాసెస్ చేద్దాం. 9 18 27. 9 1s, 9 2s, 9 3s. ఓకే, 9 1s 9, 9 2s 18, 18 3s 54. చూసినా, పెద్ద నెంబర్ యొక్క అదే అవుతుంది, లేకపోతే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అలా మనం చూసుకొని బట్టి ప్రాసెస్ చేయాలి. సరే, 4th ప్రాబ్లం చూద్దాం. ఇంకొకటి ఏదైనా నెంబర్ తీసుకుందాం ర్యాండమ్గా. 22, 54, 108, ఇంకా ఏంది 135, 198. ఫస్ట్ మీకు టేబుల్స్ పెద్దగా రానప్పుడు ఏం చేసుకోవాలంటే 2తో కానీ అట్లా చూసుకోవాలి. 2తో పోతాయి కావచ్చు. 2 11s, 2 27 పోద్ది, 2 54, 99. ఇది డివైడ్ కానప్పుడు యాజ్ ఈజ్గా రాసుకోవాలి నెంబర్. మళ్ళా చూసుకోవాలి దేనితో పోద్ది, 9తో పోద్ది. డివైడ్ అయినప్పుడు ఏం చేయాలి, యాజ్ ఈజ్గా రాసుకోవాలి. 9 3s, 9 6s, 9 15s, 9 11s. మళ్ళీ ఏంది 3 తీసుకుందాం. 3 1s, 3 2s, 3 5s, 11. మళ్ళీ 11 తీసుకుందాం. 11 1s, 1 2 5 1. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 2 నెంబర్లు డివైడ్ అయ్యేంత వరకు తీసుకోవాలి.
ఇప్పుడు ఈ నెంబర్లు ఉన్నాయి చూడు 2 5 డివైడ్ కాదు కాబట్టి అప్పటికి ఆపేయాలి. ఇంటూ చేసినాం అనుకో 2 9s 18, 18 3s 54, 2 5s 10, 10 11s 110. అంటే 110 ఇంటూ 54 వేసినాం అనుకో 0 4 4 5 0 5 1 5 0 4 9 5 5940. ప్రాసెస్ అయితే అర్థమైందిగా. మనకు ఎక్కాలు పెద్ద టేబుల్ రానప్పుడు 2తోని స్టార్ట్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. హెచ్సిఎఫ్ అయిందనుకో ఓన్లీ ఈ నెంబర్లే మల్టిపుల్ చేయాలి. అది ఎలాంటప్పుడు అంటే అన్ని నెంబర్లతోని డివైడ్ అయితేనే అది తీసుకోవాలి. ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఎన్నోది 5th 150 900 2550. ఏంటి 5తో కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి 30తో పోద్ది. 30 తీసుకుందాం. 35s 33s 080 తీసుకోవాలి. 38s 240, 15 మిగులుతాయి. 15 పక్కన 0 ఉంది 150 అంటే 585. మళ్ళీ ఏంటంటే 5తో పోతుంది. 5 1s 5 6s 5 17s. ఓకే, దీని యొక్క హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అయిందనుకో ఓన్లీ ఇప్పుడు ఇది మల్టిపుల్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా మల్టిపుల్ అయింది. ఇవి మల్టిపుల్ కావాలి కాబట్టి 30 × 5 150. ఓన్లీ హెచ్సిఎఫ్ అంటే ఇదే తీసుకోవాలి. మళ్ళీ హెచ్సిఎఫ్ ఈ ఒక్క నెంబర్తోని 3 డివైడ్ అయితేనే హెచ్సిఎఫ్ అనేది తీసుకోవాలి. ఎల్సిఎం అంటే ఇవన్నిటిని మల్టిపుల్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ ఇట్ సైడ్ ఉన్నాయి 30 × 5 150. ఓకే, మధ్యలో దీన్ని కూడా ఒక హెచ్సిఎఫ్ చేయలేగా. హెచ్సిఎఫ్ చూద్దాం. అది దీని ఒక నెంబర్ 9 18 27. ఏంటి 9తో పోతుంది. 9 1s 9 2s 9 3s. దీని హెచ్సిఎఫ్ అనేది 9. దీని యొక్క హెచ్సిఎఫ్. ఇక పెద్దగా ఉన్న నెంబర్లు ఉంటాయి చూడండి, ఆ మ్యాక్సిమం హెచ్సిఎఫ్ దాన్ని 1 ఉంటుంది మ్యాక్సిమం. అంటే దేనితో పోకపోతే అది 1 అయి ఉంటుంది. ఎందుకంటే 2తోని ఇవన్నీ పోతాయి, ఇది పోదు. 3తో పోయినా ఇది పోదు. కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఒకటి 1. దీనిది హెచ్సిఎఫ్ ఆల్రెడీ చేసినాం మనం. ఇవే కాకుండా ఒక పెద్ద నెంబర్ తీసుకొని చేసేద్దాం. హెచ్సిఎఫ్ వేద్దాం. ఏనా పెద్ద నెంబర్లు 204 11 90 1445. ఏంటంటే ఇవి డైరెక్ట్ డివైడ్ అయ్యే నెంబర్ ఉంటుంది. అంటే మనం ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవాలి, దేనితో డివైడ్ అవుతుందని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ ఇది చూడు, 17తో పోద్ది. క్యాలిక్యులేషన్ అనేది కొంచెం స్పీడ్ చేయాలి. 17 12s 204, 17 7s 1190 0, 17 8s 136 వస్తుంది. అంటే ఇటు రాసుకుందాం. అందుకు 17 8s 136 అంటే రిమైనింగ్ 8 ఉంటుంది. 5 17 5s 85 0 ఉంటుంది. అంటే 85 పోద్ది. మళ్ళీ వచ్చేసి దీని ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ అనేది 17 అవుతుంది. ఎల్సిఎం అంటే ఇది ఇంకా మళ్ళీ డివైడ్ చేయాలి. 2 తీసుకుందాం అనుకో 2 6 235 85 యాజ్ టీవీ ఉంటుంది. మళ్ళీ 5తో పోతుంది. 5 6 5 7 5 17. ఓకే, ఇవన్నిటిని మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ ఈడికే అవుతుంది, 17 అవుతుంది. ఈడికే మల్టిపుల్ అవుతుందిగా. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో ఇవి 2 పోతుంది, ఇవి పోతలే కాబట్టి హెచ్సిఎఫ్ 17 అవుతుంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్లోనే ఒక 3-4 మోడల్స్ ఉంటాయి. ఇందాక వాటి నెంబర్ చూసినాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఈజీ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా తెలవాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్
ఫార్ములా వెళ్ళాలి. వాళ్ళ ఫార్ములా ఏంటి అంటే ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ వై జెడ్. అంటే ఇవి నెంబర్స్, ఏదైనా నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 2/5, 3/2, 5/2 ఉందనుకో ఎగ్జాంపుల్. ఎల్సిఎం ఆఫ్ పైన నెంబర్స్ తీసుకోవాలి. 2, 3, 5. హెచ్సిఎఫ్ కింద, హెచ్సిఎఫ్ ఆఫ్ కింద నెంబర్లు తీసుకోవాలి. 5, 2, 2. ఎల్సిఎం అడిగిన అనుకో ఫస్ట్ పైన ఎల్సిఎం తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ అదే నెంబర్స్ 2, 3, 5. ఎల్సిఎం ఆఫ్ 5, 2, 2. ఫస్ట్ ఎల్సిఎం అడిగిన అనుకో మీద ఎల్సిఎం తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అడిగిన అనుకో పైన హెచ్సిఎఫ్ తీసుకోవాలి. అలా ఈజీగా గుర్తుంచుకోవాలి. సరే, ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఏంటి ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 3, 4. దీని యొక్క ఎల్సిఎం ఏంటి అంటే 6 అవుతుంది. 6. దీని యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అంటే 6/1 అంటే 6 అవుతుంది. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే పైన హెచ్సిఎఫ్ రావాలని చెప్పిన. హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 2, 3. ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4. దీని యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. మ్యాక్సిమం హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. 2, 3, 4. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 12 అవుతుంది. అంటే ఇందాక చూసినాం కదా, ఇట్లా 2, 3, 4 తీసుకున్నప్పుడు 2, 1, 3, 2 2 1 2, 2 3 6, 6 2 12. అంటే 1/12 అవుతుంది. సరే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఇక ప్రతిదానికి ఫామ్లో ఒకటి గుర్తుకుంటే సరిపోతుంది. పైన నెంబర్ల యొక్క ఎల్సిఎం తీసుకుందాం. 3, 6, 9. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 18 అవుతుంది. 18 బై హెచ్సిఎఫ్ 4, 7, 8. దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే 18. ఓకేనా. హెచ్సిఎఫ్ చూద్దాం. 3, 6, 9 డివైడెడ్ బై 4, 7, 8. ఫస్ట్ పైన యొక్క హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే చేద్దాం. ఇవి ఓకే 4, 7, 8. 2తో తీసుకున్నాను అనుకో 2 2 4 కాబట్టి 2 4. మళ్ళీ 2 1 7 2. 2 2 4. 4 7 4 7 28. 28 2 56 అవుతుంది. 56. ఆన్సర్ ఈజ్ 3/56 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం అంటే పైన నెంబర్ల యొక్క ఎల్సిఎం ఏమవుతుంది 3, 16. దీన్ని డబుల్ చేసినాం అనుకో 32. 32 పోదు. మళ్ళీ ఒకసారి ట్రిపుల్ చేసినాం అనుకో 48 అవుతుంది. ఓకే 48. 16, 3 ఎల్సిఎం ఏంటి అంటే 48. 20, 7 హెచ్సిఎఫ్ ఏంటి అంటే దేనితో పోదు కాబట్టి 1 అవుతుంది. అంటే ఆన్సర్ 48 అవుతుంది. హెచ్సిఎఫ్ చూద్దాం. పై నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ 16, 3. ఈ దేని యొక్క ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి 1 అవుతుంది. కింది యొక్క ఎల్సిఎం చూద్దాం. 74. 70 × 4 140. దీని యొక్క ఎల్సిఎం 140 అవుతుంది. సరే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ అన్నిటికీ రాయాలంటే ఎంత అవుతుంది వీడియో 2, 8, 64, 10. 3, 9, 81, 27.
ఓకే, దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ చేద్దాం. 2 8 64, 10. 2 తీసుకుందాం అనుకో, 2 1 2 4 32 5. మళ్ళీ పోతే 2 తీసుకుంటే 2 2 16 5 అవుతుంది. 2 2 మళ్ళీ పోతుంది. 2 1 2 8 5, 2 2 4, 4 2 8, 8 8 64, 64 into 5 320 అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం 320 అవుతుంది. 3 9 18 27. దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. 3 9 81 27. 3 1 3 3 3 2 21 3 27 9. ఓకేనా? ఓకే, దీని ఎల్సిఎం యొక్క వాల్యూ 320/3 అవుతుంది. దీన్ని కొట్టేస్తే 3 10 30, 2 మిగులుతుంది. 20 20 అంటే 6 పాయింటల్లో వస్తుంది, అంటే 1 or 6 మినిమం తీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ దీని యొక్క హెచ్సిఎఫ్ చేద్దాం. ఏంటిది? హెచ్సిఎఫ్ ఆఫ్ 2 18 64 10 divided by LCM of 3 9 18 27. ఓకే, దీని యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం అనేది 81 అవుతుంది. 81 అనేది 3తో డివైడ్ అవుద్ది, 9తో డివైడ్ అవుద్ది, 27తో అయిపోతుంది. కాబట్టి ఎల్సిఎం 81 అవుతుంది. 2/81. ఎల్సిఎం హెచ్సిఎఫ్లోనే థర్డ్ మోడల్ డెసిమల్స్, ఫోర్త్ మోడల్ పవర్స్. ఈ 4 మోడల్స్ అయితే దీంట్లో ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ కవర్ అయినట్టే. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్. డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలో చూడాలి. ఫస్ట్ పాయింట్ తర్వాత హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇవన్నిటిని ఈక్వల్ చేయాలి. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నాయిగా, వీటికి కూడా ఇట్లా రాయాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తే చూడండి. 0.020 అంటే 3 నెంబర్లు పాయింట్ తర్వాత. నెక్స్ట్ 0400. పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉండేలాగా చూసుకోవాలి. దీనిలో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్, పాయింట్ తర్వాత హైయెస్ట్ నెంబర్లు ఏడు ఉన్నాయో దానికి ఈక్వల్ చేయాలి. 0.008 అంటే ఏమవుతుంది? ఇది 20 అవుతుంది, ఇది 400, ఇది 8. దీని యొక్క ఎల్సిఎం అనుకుందాం. ఫస్ట్ ఎల్సిఎం ఏంటి? 4తో తీసుకుందాం. 4 5 14 0 2 మళ్ళీ ఏంది? 2తో వెళ్ళిపోద్ది. 2 5 250 2 1 5తో వెళ్ళిపోద్ది. 5 1 5 10. మల్టిపుల్ చేసినాం అనుకో, 4 2 8, 8 5 40, 40 into 10 400 అవుతుంది. తర్వాత పాయింట్ తర్వాత 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఏం చూడు, ఇటకెళ్ళి చూసుకోవాలి. 1 2 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 0.400. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అనేది ఎట్లా అంటే, సార్ అవే నెంబర్స్ సేమ్ 20 400 8. హెచ్సిఎఫ్ 4 తీసుకుందాం అనుకో, 4 5 400 2. మళ్ళా దేనితో పోతుంది? 2తో పోతుంది అంతే. కాబట్టి 4 తీసుకోవాలి. ఇది హెచ్సిఎఫ్ అనేది 3తో పోతేనే చేయాలి. ఇది 2 వెళ్ళిపోతాయి, కానీ ఇది వెళ్ళదు కాబట్టి 4 తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అనేది 4. సరే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇట్లనే. దీని తర్వాత ఏమున్నాయి? పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 1 ఉంది. అంటే ఇవి రెండింటికి సమానం చేయాలి. 1.08, 0.36, 0.90. 3 ఈక్వల్ అయినాయి. అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. ఏమవుతుంది? ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? 108 అంటే తీసేసి పాయింట్ తీసేసి రాద్దాం. 36 90. ఎగ్జాక్ట్లీ డివైడ్ 2తో ఇట్లా పోతుంది, మరి లెంత్ అవుతుంది కాబట్టి 9తో తీసుకుందాం.
9 12 9 4 9 10 మళ్ళీ 2తో పోతాయి. 2 6 2 2 2 5 మళ్ళీ 2తో పోతాయి. 2 3 1 5. దీన్ని మళ్ళీ మల్టిపుల్ చేసినాం అనుకో 9 2 18 18 2 36 36 ఇంటూ 3 36 ఇంటూ 3 108 108 ఇంటూ 5 40 540 అవుతుంది. 540 అంటే 2 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5.40 అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం. హెచ్ఏఎఫ్ చూసినట్టయితే 108 36 90 9 12 9 4 9 10 మళ్ళీ పోతే 2తో పోద్ది. 2 6 2 2 2 5 అంటే 9 ఇంటూ 2 హెచ్సిఎఫ్. దీని యొక్క ఎల్సిఎం ఇది. హెచ్సిఎఫ్ అనేది 18 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. పాయింట్ పక్క పండి 2 నెంబర్స్ ఉన్నాయి, 1 నెంబర్ ఉంది, అంటే దీనికి ఈక్వల్ చేద్దాం. అంటే 0.54 1.80 7.20 అంటే 54 180 720. దీని యొక్క ఫస్ట్ హెచ్సిఎఫ్ తీసుకుందాం. ఏంటిది 9 తీసుకుందాం. 9 6 180 అంటే 920 980 మళ్ళీ 2తో పోతుంది. 2 3 2 10 2 40. ఓకే, ఇది మళ్ళీ 2తో పోతాయి కానీ 3 అనేది పోదు, కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 9 ఇంటూ 2 18 అవుతుంది. సరే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 375 725. దీని యొక్క హెచ్సిఎఫ్ తీసుకుందాం. ఫస్ట్ 25 తీసుకుందాం అనుకో. 25 1 12 ఉంటుంది. 125 అంటే 5తో పోతుంది. 25 2 50 22 ఉంటుంది. రిమైనింగ్ 5 ఉంది. 225 అనేది 9తో పోతుంది. దీని యొక్క హెచ్సిఎఫ్ అనేది 25 అవుతుంది. దీని యొక్క ఎల్సిఎం చూద్దాం. 375 725 7 25 15తో పోతుంది, 29తో పోతుంది. దీని యొక్క ఎల్సిఎం చూడాలంటే 3 మల్టిపుల్ చేయాలి. 25 ఇంటూ 15 375 అవుతుంది. 375 ఇంటూ 29 చేద్దాం. 9 5 45 9 7 63 63 ప్లస్ 4 67 9 3 27 27 ప్లస్ 6 33 2 5 10 2 7 14 ప్లస్ 1 15 2 3 6 ప్లస్ 1 7 5 7 8 10. ఓకే, దీన్ని ఇక్కడ మనం హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 25 వచ్చిందిగా. మనం ఏం తీసుకోవాలి? 2 నెంబర్ల పక్క పంటి పాయింట్ పెట్టాలి. అంటే ఇట్లకి తీసుకోవాలి 1 2 0 అంటే దీన్ని 0.25 అవుతుంది హెచ్సిఎఫ్ వాల్యూ. దీని యొక్క ఎల్సిఎం వాల్యూ 108 75 వచ్చింది. అంటే 2 నెంబర్ల పక్క పంటి పాయింట్ ఉంది, అంటే 1 2 3 అంటే 108.75 అవుతుంది. దీనిలో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి పవర్స్ ఉన్నప్పుడు ఎలా ఈజీగా చేయాలో చూద్దాం. అంటే దీనికి ఒక 2 ఫార్ములాలు ఉంటాయి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి. ఏంటి అంటే రైట్ ఆల్ బేసెస్ హైయెస్ట్ పవర్స్. దీంట్లో రైట్ కామన్ బేసెస్ లోయెస్ట్ పవర్స్
అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాను అనుకో మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ రైట్ కామన్ బేసెస్ ఏమున్నాయో, కామన్ కాదు సారీ, రైట్ బేసెస్ ఏమున్నాయో చూసుకుందాం అన్నిట్లలో. అంటే ఏ బి దీని డి, అంటే ఏ బి సి డి. దీనిలో హైయెస్ట్ పవర్ ఏ పవర్ 3 ఉంది, ఏ పవర్ 2 ఉంది, ఏ పవర్ 5 ఉంది, అంటే 5. బి పవర్ 4 ఉంది, బి పవర్ 7 ఉంది, బి పవర్ 7 ఉంది, అంటే బి పవర్ 7. సి పవర్ 5, సి పవర్ 7 దీనిలో కాబట్టి సి పవర్ 7 ఈజ్ హైయెస్ట్. డి అనేది ఒకటే ఉంది, డి పవర్ 6. తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఆల్ కామన్ బేసెస్. అంటే దీనిలో కామన్ ఏమేమి ఉన్నాయి, ఏబి దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, కామన్ రాయాలి. తర్వాత లోయెస్ట్ నెంబర్స్ రాయాలి. ఏకి ఏ పవర్ 3 ఉంది, ఏ పవర్ 2 ఉంది, ఏ పవర్ 5 ఉంది, ఏ పవర్ 2. బి పవర్ 4 ఉంది, బి పవర్ 7 ఉంది, బి పవర్ 7 ఉంది, బి పవర్ 4. దీంట్లో హెచ్సిఎఫ్లో కామన్గా రాయాలి, కామన్ ఉన్న నెంబర్స్. దీనిలో ఎల్సిఎం అంటే ఆల్ బేసెస్ రాసి హైయెస్ట్ పవర్స్ రాయాలి. సరే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. అంటే 10, 15, 20. 10, 15, 20 వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. వీటి యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. మళ్ళీ దీనిలో అన్నిట్లలో ఉండేది ఏంటి, ఏబిసి ఏబిసి ఏబిసి, ఏబిసి. హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్, దీంట్లో బి స్క్వేర్ ఉంది, దీంట్లో సి స్క్వేర్ ఉంది, హైయెస్ట్ పవర్స్. హెచ్సిఎఫ్ తీసుకున్నాం అనుకో ఏంటి, అన్నిటిలో కామన్ ఉన్నట్టు ఏంటి, ఏబిసి ఉంది, ఏబిసి. దీనిలో లోయెస్ట్ అంటే ఏబిసి, ఏబిసి. ఓకే, దీనిలో నెంబర్ చూద్దాం ఓన్లీ. ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, అన్నిటిలో 2, 3, 5, 7, 2, 3, 5, 7, 2, 3, 5, 7, ఇంకా 11 కూడా ఉంది. హైయెస్ట్ పవర్స్ రాయాలి. 2 పవర్ 3 ఉంది, 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 2 ఉంది, 5 తీసుకుందాం. 3 పవర్ 2 ఉంది, 3 పవర్ 3 ఉంది, 3 పవర్ 4 ఉంది, అంటే హైయెస్ట్ పవర్ 4. 5 పవర్ 3 ఉంది, 5 పవర్ 2 ఉంది, 5 పవర్ 5 ఉంది, 5. 7 పవర్ 3 ఉంది, 11 యాజ్ ఇట్ ఈస్ వాల్యూ ఉంది కాబట్టి ఓకే. దీని యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకుందాం అనుకో, కామన్ ఏమేమి ఉన్నాయి, 2, 3, 5, 2, 3, 5, 2, 3, 5, 2, 3, 5, అంటే 2, 3, 5. లోయెస్ట్ పవర్స్ దీంట్లో ఏమన్నాయి, 2 పవర్ 3, 2 పవర్ 5, 2 పవర్ 2, అంటే 2 పవర్ 2, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4, అంటే 3 పవర్ 2, 5 పవర్ 3, 5 పవర్ 2, 5 పవర్ 5, అంటే 5 పవర్ 2. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.